రెండు చేతులెత్తి మీ అందరికీ కూడా సెలవిచ్చుకుంటున్నాడు. అపవాదిగాడు ఎప్పుడు దాడి చేద్దామని మీ కుటుంబం మీద పంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రండి, ప్రార్థన చేయడానికి పురుకొల్పబడండి, రండి, ఉజ్జీవింపబడండి, రండి, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అపవాదిగాడి యొక్క క్రియలను, వాడి కట్లను కలిసి తెంపుదాం, కలిసి పడగొడదాం, కలిసి వాడి రాజ్యాన్ని కూలగొడదాం. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో? ఎన్ని దినాలైంది మోకరించి ప్రభు సన్నిధానంలో ఆయనతో మాట్లాడి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామని అంటే బయటకు పోతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామంటే 2-3 నిమిషాల కన్నా ఎక్కువగా మోకాల మీద నిలబడలేం. ఎందుకు బిడ్డలారా? ఏం జరుగుతుంది? ఏమవుతుంది మీ ఆత్మీయ జీవితానికి? ఎందుకు మోకాల మీద నిలబడలేకపోతున్నారు? ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? ఎందుకు మీ హృదయాన్ని చేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు అపవాదికి చోటిస్తూ ఉన్నారు? రాజ్యం రాబోతూ ఉన్నది. అక్కడ మనం ఎత్తబడాలంటే, అక్కడ మనం నిలబడాలంటే ప్రార్థనా జీవితం అపవాదిని ఎదిరించాలి. ఒక్కొక్కరి జీవితాలు ఆత్మచేత నింపబడాలి. దేవుని యొక్క సన్నిధానంలో నీవు, నీ కుటుంబం కూడా ఆడి ఎదుట తప్పుగా నిలబడకూడదు. నీ దోషిగా నిలబడాలి. నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకో. ఏమైంది ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క జీవితంలో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు పడిపోవడానికి, నిలబడలేకపోవడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు నీ చుట్టుముట్టు వస్తున్నాయి. జయించలేకపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. గల కారణం నీ ప్రార్థన జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఎవడొస్తున్న అపవాది యొక్క శక్తులు ఎదిరించాలి, దురాత్మ శక్తులు ఎదిరించాలి. ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు? మన పోరాడుతున్న శరీరంతో కాదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో. నీ భర్తకు వచ్చినటువంటి సమస్య నీ ప్రార్థన ద్వారా నువ్వు పోరాడి జయించగలుగుతున్నావా? నీ కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బంది నువ్వు మోకరించి ప్రార్థించి జయించగలుగుతున్నావా? నీకున్న అవసరాలు నువ్వు మోకరించి ప్రార్థన చేసి పొందుకోగలుగుతున్నావా? నీలో భారం ఉందా? నీలో ఆత్మ ఉందా? ఉచ్చరింపు కాని మూలుగులతో ప్రార్థించే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు వేడుకుంటున్నావా? ఈరోజు ఈ సంఘం నుండి దేవుడు ఆశిస్తున్నది అదే. ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నది అదే. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి సంఘమా. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థన ఆత్మను కలిగి ఉండండి. ప్రార్థించే మోకాలను బలపరచుకోండి. నీ మోకాలు ఎంత నల్లబడితే నీ యొక్క ముఖం అంతా తెల్లబడుతుంది. చాలు. ఎప్పటి వరకు మనం పొందుకున్న శ్రమ చాలు. ఎప్పటి వరకు మనం చేసే అజ్ఞాన ప్రార్థన చాలు. ఎప్పటి వరకు మనం వెళ్ళినటువంటి మార్గాలు చాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. ఈరోజు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు అని అంటే రాబోతున్న శోధన అపవాది క్రియలను ఎదిరించేటటువంటి శక్తిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఈ లోకానికి పరిమితం అయిపోయే వాళ్ళం కాదు. నువ్వు పోరాడుతున్న అపవాదితో వాడిని ఎదిరించాలంటే శక్తి కావాలి, ప్రార్థన ఆత్మ నీలో కావాలి, ప్రార్థన జీవితం కావాలి. ఏ ప్రార్థన? దేవుని ఆత్మని కిందగా తీసుకొచ్చే ప్రార్థన, పరలోక గౌని మనం అనుభవించేటటువంటి ప్రార్థన, కార్యాలు చూసేటటువంటి ప్రార్థన, అపవాదుని ఎదిరించేటటువంటి ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. నువ్వెప్పుడైతే అపవాదుని ఎదిరిస్తావో వాడి నీలో నుంచి పోతాడు. ఆ పగ పోద్ది, ఆ ద్వేషం పోద్ది, వాడి స్వరూపం అంతా బయటికి పోతుంది. అపవాది వాడి స్వరూపం, లక్షణాలన్నీ కూడా నీలో నుంచి బయటికి తీసివేసేస్తాడు దేవుడు. ఒక పక్క నుంచి ఆ నుంచి పోరాడుతున్నప్పుడు
ఎప్పుడైతే వాడితో పోరాడినప్పుడు వాడి స్వభావం బయటికి వెళ్ళిపోయిందో ఇంకో పోరాటం ఉంటుంది. ప్రభువా నీ స్వరూపాన్ని నాలో పెట్టయ్యా, నీ స్వరూపం నాలో పెట్టు. వాడితో పోరాడి ఆ శరీరం ఆ పాపం అనేది బయటికి పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి రావాల్సింది ప్రభువా, నీ ఆత్మ నాలోనికి రావాలి, నీ స్వరూపం నాలోనికి రావాలి, నీ చూపు నాకు రావాలి, నీ మాట నాకు రావాలి, నీ ప్రవర్తన నాకు రావాలి, నీ పరిశుద్ధత నాకు రావాలి, నీ నీతి నాకు రావాలి, నీ యొక్క స్వరూపంలో నేను మార్చబడాలి. ఎప్పుడైతే నీలో నుంచి దేవుని యొక్క ఆత్మ, అపవిత్ర ఆత్మ నీలో నుంచి బయటకు పోయిందో, రెండవది ప్రభువా యాకోబు ఎలా పోరాడు ప్రభువా, నీ ఆత్మ నాలో పెట్టవా. కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నువ్వు పడినటువంటి కష్టాలు నీ చేతుకు రాకుండా, నీ బిడ్డలకు బలహీనత తీసుకొచ్చి ఏవేవో సమస్యలు లోటు చేస్తుందా, ఈరోజు దేవుడు ఆయుధం నీకు ఇస్తున్నాడు. ప్రార్థన చేయి, సమాధానాన్ని పొందుకో. ప్రార్థన చేయి, అద్భుతాన్ని పొందుకో. ప్రార్థన చేయి, దీవెన పొందుకో. ప్రార్థన చేయి, అపవాదిని ఎదిరించు. సంఘ కాపరిగా దేవుడి ఆత్మచేత ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట రెండు చేతులెత్తి మీ అందరికీ కూడా సెలవిచ్చుకుంటున్నాడు. అపవాదిగాడు ఎప్పుడు దాడి చేద్దామని మీ కుటుంబం మీద పంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా రండి, ప్రార్థన చేయడానికి పురుకొల్పబడండి, రండి ఉజ్జీవింపబడండి, రండి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అపవాదిగాడి యొక్క క్రియలను, వాడి కట్లను కలిసి తెంపుదాం, కలిసి పడగొడదాం, కలిసి వాడి రాజ్యాన్ని కోలగొడదాం. వాడిని ఎదిరించాలి. వాడితో మనకి బేరాలొద్దు. వాడిని ఎదిరించాలి, వాడిని గద్దించాలి, వాడిని విడిపించాలి. మన బంధకం నుంచి విడిచిపోవాలాడు. ప్రభువా నా బిడ్డను రక్షించవా. ప్రభువా నా కొడుకుని సేవకు పిలువా. ప్రభువా నా బిడ్డ నశించిపోతున్నాడు అని తల్లి 20 సంవత్సరాలు మూలిగింది. యవనస్తుడైనటువంటి కొడుకు లోకాశలో పడిపోతున్నాడు. ప్రతిరోజు ప్రార్థిస్తుంది, ప్రభువా నా బిడ్డను రక్షించవా, ప్రభువా నీ సేవకు నిలబెట్టవా. ఆ తల్లి 20-30 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేకుండా కొడుకు తాగొచ్చి పడుకున్నటువంటి తర్వాత ప్రార్థన చేస్తానే ఉంది. అయ్యా నీవు నన్ను తీసుకెళ్ళిపో, లేకపోతే నా కుమారుని మార్చు, నా కొడుకుని స్థితిలో నేను చూడలేను ప్రార్థించింది. అలా గదిలో ఉండి ప్రార్థన చేస్తే యవనస్తుడు ఎక్కడో దేవుని యొక్క సువార్తల చివర గొట్టము ద్వారా వినబడుతున్నటువంటి మాటగా ఆకర్షితుడు వెళ్ళి మందిరంలో కూర్చున్నాడంట. మాటలు సేవకుడి ద్వారా వినిపింపబడితే హృదయం తాకిందంట. ఏడుచుకుంటూ ఇంటికి వచ్చేసేటప్పటికి తల్లి మోకాలు ప్రార్థన మీద ఉందంట. తల్లి మోకాల మీద పడి, తల్లి నన్ను క్షమించు మమ్మీ, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు, దౌర్భాగ్య నా జీవితాన్ని దేవుడు మార్చాడినప్పుడు గ్రహించాడు. ఈరోజు ఆ వ్యక్తి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి ప్రపంచ దేశాలలో గొప్ప సేవకుడు నిలబడ్డాడు, జాన్ వెస్లీ. నాకు సేవొద్దు, నాకు దేవుడొద్దు, నాకు లోకమే లోకాశే కావాలి అని బ్రతుకుతున్నటువంటి ఒక యవనస్తుడి గురించి తండ్రి, తల్లి, అయ్యగారు ప్రార్థన చేయండి నా బిడ్డ కొరకు.
నా మాట వింటలేదు, ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఏడుస్తూ కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ఆ ప్రార్థన బిడ్డను పిండి మనసును మార్చి యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడిని ఒప్పుకొని ప్రపంచ దేశాల్లో గొప్ప సువార్థికుడిగా నిలబెట్టేసింది ఆ తల్లిదండ్రుల ప్రార్థన. ఆయనే బిల్లీ గ్రహం. బిడ్డ కొరకు బాధపడుతున్న తల్లి, కుమారుడి కొరకు బాధపడుతున్నటువంటి బిడ్డ, భర్త కొరకు, బిడ్డల కొరకు, ఏ అప్పుల కొరకు, ఏ సమస్యల కొరకు బాధపడుతున్నావో ఒక మాట చెబుతాను. ప్రార్థన వల్ల జరగలేనట్టు కార్యం ఏది లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఆత్మలో వెలిగింపబడితే, నువ్వు ప్రార్థనలో కళ్ళు మూసుకుని అడగలిగితే, తీర్మానించుకుంటే ఆ దేవుడు నీ కాళ్ళ దగ్గరికే దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. తీర్మానం తీసుకోగలవా? ప్రార్థన చేయగలవా? నీ నోటిని తెరవగలవా? అక్కడ నిలబడే శక్తి నాకు దయచేయి. అపవాదితో పోరాడు ప్రభువా, ఈ శక్తుల క్రియలను విడిపించు. దేవునితో పోరాడు ప్రభువా, నీ మనసు నాకు దయచేయి. ఈ ప్రార్థన జీవితం లేకుండా అపవాది భ్రమలో పెట్టేస్తాడు. చేస్తున్నాం కదా ప్రార్థన పొద్దున్న, చేస్తున్నాం కదా ప్రార్థన సాయంకాలం, చేస్తున్నాం కదా ప్రార్థన ఈవినింగ్. భ్రమ భ్రమ, అయ్యో ఇంత ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, ఆ ప్రార్థన సరిపోద్దా ప్రభు ఎదురు నిలబెట్టడానికి? నేను ఆ భక్తి సరిపోద్దా ప్రభు ఎదురు నిలబడ్డానికి? ఆ విశ్వాసం సరిపోద్దా ప్రభు ఎదురు నిలబడ్డానికి?